మొత్తానికి ఇమాన్యుల్ రెండోసారి కెప్టెన్ అయ్యాడు దివ్య చేసిన హెల్ప్తో. ఇంకోటి ఇక్కడ ఇమాన్యుల్ కూడా ఎక్కడ ఆడాల్సిన గేమ్ అక్కడ ఆడుకుంటూ తాను గెలవాలి అనుకున్నాడు, గెలిచాడు. ఆ విషయంలో అయితే నో డౌట్. రీతు చౌదరి కూడా అడిగింది, అరే నాకు ఏమైనా హెల్ప్ చేస్తావా అంటే, అమ్మ ఉన్నది నువ్వు నేనే, ఫైనల్గా నువ్వు వచ్చి నన్ను అడుగుతావంటే అర్థం ఏంటి, నేను ఎలా ఇచ్చేస్తాను, నేను గివప్ ఇవ్వకూడదు కదా అని చెప్పి అంటాడు. అంటే క్లియర్గా మనోడైతే క్లారిటీగా ఉన్నాడు. నేను నా గేమ్ వరకు వస్తే నా గేమ్ నేను ఆడుకుంటాను తప్ప నేను సాక్రిఫైస్ చేసి ఆడాల్సినంత అవసరం లేదనేది ఆయన ఇమాన్యుల్ అనుకునేది. నాకైతే మాత్రం నిన్న ఆయన గెలిచాడు, అదైతే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా ఆడాడని చెప్పాలి. ఎవరిని ఎక్కడ మెప్పించుకోవాలో మెప్పించుకున్నాడు, ఎక్కడ ఒప్పించుకున్నాడు తప్ప తనూజాకి మళ్ళీ ప్రతిదానికి వెళ్ళి ఇవ్వకపోతే గొడవలు చేసుకోవడం, ఇవ్వకపోతే ఏడవడం, వాళ్ళ మీద ఇవ్వకపోతే భయపెట్టడం ఏదైతే ఉందో అదైతే ఇమాన్యుల్ చేయలేదు. ఇవ్వలేదు. బట్ మాట్లాడుకున్నాడు, చేసుకున్నాడు, ఫైనల్గా గెలిచాడు. గెలిచినప్పుడు కూడా అట్లీస్ట్ తనూజ వచ్చి కంగ్రాచులేట్ కూడా సరిగ్గా చేయలేదు. అంటే లోపల తన క్యారెక్టర్ ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది. ఇమాన్యుల్ కూడా తన ఆటని ఖచ్చితంగా లాస్ట్ రౌండ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఆడాడు. చాలా టైం తీసుకున్నా సరే ఎక్సలెంట్గా అయితే ఫినిష్ చేశాడు నా ఫీలింగ్.